आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూన్ 15వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చవితి ఆదివారం నుండి కృష్ణపక్షమి దశమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి। ఈ వారంలో చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం నుంచి తిరిగి మేషరాశిలో అశ్వని నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు। ఈ వారం వరుసగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి। కుంభరాశిలో రాహుతో సమాగం చెందుతూ, మీనరాశిలో శనితో సమాగం చెందుతూ, మేషరాశిలో శుక్రునితో సమాగం చెందడానికి ఆయుత్తమవుతున్నాడు। ఇది ఈ వారంలో ఉన్నటువంటి చంద్రరాశి సంచారం। ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, ఈ వారం ప్రారంభంలో మిథున సంక్రమణము లేదా మిథున రాశిలో సూర్యుడు ప్రవేశం, మిథున సంక్రాంతి ఉదయం 6:32 మనకు సూర్యుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు। ఇది మిథున సంక్రమణం, మిథున సంక్రాంతి। ఇది ఈ వారం ప్రారంభంలోనే జరగబోతున్నది। 16వ తేదీ పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది। అదే రోజు భరణి నక్షత్రం 2వ పాదంలో శుక్ర సంచారం జరగబోతున్నది। 18వ తేదీ మృగశిర నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు మఖా నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం, అదే రోజు పునర్వసు నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం। ఈ నెల 20వ తేదీ భరణి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది। పునర్వసు 3వ పాదంలో కూడా బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది। సాయన పద్ధతిలో, సాయన సిద్ధాంత రీత్యా ఈ నెల 21వ తేదీ అంటే ఈ వారం చివరిలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు। ఇది సాయన సిద్ధాంత ప్రకారంగా, అంటే మనకన్నా ముందుగానే సాయన సిద్ధాంతంలో దక్షిణాయనం ప్రవేశం అవుతున్నట్టుగా మనం గుర్తించాలి। ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన పర్వాలు: 15వ తేదీ మిథున సంక్రమణం, మిథున సంక్రాంతి, 18వ తేదీ శైవనక్తం, 19వ తేదీ త్రిలోచన పూజ, 21వ తేదీ స్మార్త ఏకాదశి ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు। ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి: మేషరాశిలో శుక్ర సంచారం, మిథున రాశిలో రవి, గురువు, బుధుడు ముందుగానే రవి, గురు, బుధులు ఉన్నారు కాబట్టి ఈ వారం ప్రారంభంలో రవి ప్రవేశంతో మిథున రాశిలో రవి సంచారం ప్రారంభమవుతున్నది। సింహరాశిలో కుజ సంచారం, కేతు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం। చంద్రుడు వరుసగా ఈ వారం మకర రాశిలో సంచారం చేస్తూ వృషభ రాశిలో రాహుతో సమాగం చెందుతూ, మీనరాశిలో శనితో సమాగం చెందుతూ మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ వారాంతంలో। ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు। ముందుగా మేషరాశి.
అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి, మీ రాశిలో శుక్ర సంచారం, మీ రాశికి 3వ స్థానంలో రవి బుధ గురు సంచారం, 5వ స్థానంలో కుజ సంచారం కేతు సంచారం, 11వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో శని సంచారం. ఈ వారంలో చంద్రుడు మీకు 10వ రాశి నుంచి మీ రాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించినా ఈ వారంలో జరగబోతున్నటువంటి కొన్ని మార్పులు దృష్టిలో పెట్టుకున్న మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కొంతవరకు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పనులు ప్రారంభించడం కానీ, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు అనేక విధాలుగా దోహదపడేటువంటి అవకాశాలు మేషరాశి వారికి కనబడబోతున్నాయి. మేషరాశి వారికి వృత్తిరీత్యా అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు అనుకున్న పనులు సాధించే రీతిలో చాలా ఉత్సాహంగా ఈ వారం ప్రారంభంలో ఉంటారు. ఈ వారం చాలా వరకు గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, సంసార జీవితంలో కానీ కొంత ఆనందాన్ని పొందుతారు. బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా బాగా ఉంటాయి. వృత్తిలో గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీకు 16వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత మంచి మార్పులు కూడా రాబోతున్నాయి. అనుకోని ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా అది విందులు, వినోదాలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కావచ్చు, ఇష్టమైనటువంటి మిత్రులను, బంధువుల దర్శనానికి కావచ్చు. కొన్ని ప్రత్యేకతలు మాత్రం ఈ వారంలో మీకు చాలా ఉన్నాయి. కొంతమంది విషయంలో మేషరాశి వారు స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా కొంతమంది స్నేహితుల యొక్క దురాలోచనల వల్ల కూడా కొద్దిపాటి బాధలు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీరు కొంతవరకు సహనంతో ఉండి, ఓర్పుతో ఉండి మరి మంచి చెడులు నిర్ణయించుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు 16, 17, 18 వరకు ఉన్నాయి. 19, 20వ తేదీల్లో చిన్నపాటి ప్రయాణాలు కానీ, కొన్ని మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని అడ్డంకులు కానీ ఉండవచ్చు. కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో సతమతమవుతుంటారు. ఏదో తేలికపాటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కానీ, అనుకోని ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు. ఆహార విహారాల్లో కొద్ది మార్పులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీకు 20వ తేదీ దినాంతం నుంచి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఈ వారం చివరిలో మీకు విశేషంగా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించుకునే స్థితిలో బ్రహ్మాండంగా ఉంది. మరి భార్యాభర్తల మధ్యన ప్రేమలు, అనురాగాలు, కొత్త మిత్రులు, తర్వాత యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. మేషరాశి వారు కొత్త స్నేహితాలు కూడా ఏర్పడతాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తెలియజెప్పుకునేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వారంలో మీకు ఎక్కడ లేని ధైర్యం కూడా ఈ వారం ప్రారంభంలో కలగబోతున్నది. దాని మూలకంగా మీ పరిస్థితులు అనుకూలిస్తాయి. తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అశ్వని నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా సోదరులతో కానీ, తోబుట్టులతో కానీ ఆర్థికపరమైన విషయాలలో మీరు కొద్దిగా ఇబ్బందులు, వారితో చిన్నపాటి ఘర్షణలు ఉండవచ్చు. ఏదున్నా కానీ మీరు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళాలి. భరణి నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే ఉన్నాయి. విశేషంగా అందరితో సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొంతపాటి నిష్ఠూరాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. సర్వత్రా ఫలితాలు మాత్రం మంచిగా ఉన్నాయి. మీ యొక్క నడవడిక, మీ ఆలోచనలు బట్టి కొద్దిగా అటు ఇటు కావచ్చు. ఈ వారంలో మీరు ప్రారంభంలోనే మీకు మిథున సంక్రమణం ఏర్పడుతున్నది కాబట్టి మేషరాశి వారు మీకు అనుకూలంగా ఈ వారం ప్రారంభంలో మీరు అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, ప్రత్యేకంగా మీరు ఎవరికి కోరుకుంటే వారికి ఏదో రకంగా మీ చేతికుంటే కొంత దానం అనేది జరిగినట్టయితే అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా రవి స్తోత్రం కూడా మీరు పారాయణం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. ఈ వారం మీ యొక్క గ్రహస్థితి మీ రాశి నుంచి 2వ స్థానంలో రవి సంచారం ప్రారంభమవుతుంది. గురుబుధ సంచారం ముందుగానే ఉంది. 4వ స్థానంలో కుజ సంచారం, కేతు సంచారం, 10వ స్థానంలో రాహు సంచారం, 11వ స్థానంలో శని సంచారం, 10వ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో చంద్రుడు మీకు 9వ స్థానం నుంచి
దాదాపుగా 12వ స్థానం వరకు చంద్ర సంచారాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో మారుతున్నటువంటి మార్పులు వృషభ రాశి వారు కొంతవరకు మీరు వేగాన్ని తగ్గించుకుంటారు, ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, బాధ్యతాయుతమైనటువంటి విషయాలు కానీ ప్రతిదీ మీరు అంచనా వేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్రతి విషయంలో గృహ సంబంధమైన వ్యవహారాలు ఏదున్నా కానీ వాటిని కొద్దిగా ఆలోచించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. కానీ ఇవి అన్ని విధాల అనుకూలమే, కానీ మీ యొక్క స్పీడ్ తగ్గేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో చాలా వరకు అలసటలు ఆయాసాలతో ఉంటారు. కొంతవరకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా 16, 17, 18వ తేదీల్లో కొంత ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు అధికంగా ఆలోచనలు ఉంటున్నప్పటికీ కూడా విశేషంగా మీరు మీ వృత్తిలో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో మెప్పులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే సర్వత్రా మీకు ఇష్టమైన బంధువర్గాలు, మిత్రవర్గాలతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలలో మీరు ఆకస్మికంగా మీ నోట కొన్ని మాటలు జారి అపార్థాలు చేసుకొని కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉండొచ్చు, అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు, అనుకోని ఉద్రేకాలు ఉండొచ్చు, లేదా శరీరంలో కొంతవరకు బద్ధకించి ఉండేటువంటి అవకాశాలు, కొంతమందికి కాన్స్టిపేషన్తో కూడా బాధపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు కొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కొద్దిగా ఆలోచించాలి. ఉన్నత ఉద్యోగాలు అధికారాలతో నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్నా మీరు కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. 19, 20వ తేదీలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా పవిత్రమైన క్షేత్రాలను సందర్శించుకోవడం కానీ, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విధాలను సందర్శించుకోవడం కానీ కూడా ఉంటుంది. కొంత మనస్సు ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది. భక్తిపరమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సామాజిక సేవలు ఇత్యాది సేవలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తదనంతరం మీకు ఈ వారాంతంలో అనుకోని ప్రయాణాలు కానీ, ఏదైనా ఒక వార్త వినవలసి రావడం కానీ ఇలాంటివి కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. ఏదున్నా మీరు ఈ వారాంతంలో నిశ్చింతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశికి సంబంధించినంత వరకు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కొద్దిగా మదింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సామాజికంగా ఉండేటువంటి జీవన విధానాలలో మాత్రం కొంత సహకారంతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో మీరు ఉత్సాహంగా బయటికి ఉన్నప్పటికీ కూడా అంతర్లీనంగా ఏదో ఒకటి మదన పడుతున్నట్టుగా కనపడతారు. ముఖ్యంగా స్త్రీలు వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైనటువంటి మీ బాధ్యతను కూడా చక్కగా నిర్వహిస్తారు. శరీర ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. యువకులకు ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆలస్యంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఏదన్నా సర్వత్రా అందరికీ అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ఉత్సాహపూరితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కుటుంబ వ్యవహారాలలో తలదూర్చడం వలనో కానీ ఇతరుల మూలకంగా కానీ కొంత ఇరిటేషన్స్, ఉద్రిక్తాలు వాతావరణం ఉంటుంది. అయినంతవరకు భార్యాభర్తల మధ్యన కొద్దిగా అవగాహన లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, కుజగ్రహానికి కొంత పరిహారం చేస్తూ, రవి స్తోత్రం కూడా కొంత చేస్తూ ఈ వారంలో మీ చేతికుంట అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, ఏదైనా మీ చేతికుంట ఇతరులకు ఉపయోగపడేటువంటి దానాలు నిర్వహించినటువంటి భాగం ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో మీరు మిథున సంక్రమణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారం మీ రాశిలో బుధ గురుల సంచారం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వారం ప్రారంభం నుంచి రవి సంచారం జరగబోతున్నది. తృతీయ స్థానంలో కుజ సంచారం, కేతు సంచారం, అలాగే భాగ్యస్థానంలో రాహు సంచారం, దశమ స్థానంలో శని సంచారం, ఏకాదశంలో శుక్ర సంచారం. ఈ అన్ని గ్రహస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా బాగా ఉన్నాయి. కొన్ని సమస్యలు ఈ వారంలో పరిష్కారమయ్యే దిశగా వెళుతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు, ప్రభుత్వానికి సంబంధించింది న్యాయపరమైనటువంటి
విషయాలు సమస్యలు ఇవన్నీ పరిష్కరించుకుంటే ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కరించుకునేటువంటి స్థితిలో ఉంటారు. కొంతమందికి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. యువకులకు మరింత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి కనబడుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా చేసుకోగలుగుతారు. స్త్రీలు, మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కూడా ఈ వారంలో చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదో తెలియని ఒక తాపత్రయం, శారీరకంగా మానసికంగా తెలియని భయం, ఆందోళనలు కూడా ఉంటాయి. కానీ వాటిని మీరు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో కొంత మానసికంగా లేదా శారీరకంగా అలసటలతో అకాల భోజనాలు కానీ కొద్దిగా అదొక ధోరణితో ఉంటారు. అన్యమనస్కంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు 16వ తేదీ దినమధ్యం నుంచి మంచి మార్పులు వస్తున్నాయి. సాధారణమైన జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ వారంలో 17, 18 ఇవన్నీ కూడా మీరు ఎలాంటి సమస్యలైనా తట్టుకొని వాటికి తగిన పరిష్కారాలు చేసేటువంటి దిశగా ఉంటారు. తర్వాత అధికంగా ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి కుటుంబ వ్యవహారాలలో లేదా బయటి వ్యవహారాలలో కూడా పరస్పర వైరుధ్య భావాలతో సతమతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క మిథున రాశి వారికి ఈ వారంలో 19, 20, 21 చాలా ప్రత్యేకమైన రోజులుగా మీరు భావించాలి. అంటే చాలా విశేషంగా మీరు మీ యొక్క కార్యక్రమాలు కానీ, మీరు పాల్గొనేటువంటి సందర్భాలు కానీ, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, లౌకిక విషయాలన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా దేవాలయ సందర్శన కానీ, ఉన్నతమైన వ్యక్తులు సందర్శించుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 21వ తేదీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు, యువకులు చాలా ప్రత్యేకమైన దిశగా ఈ 21వ తేదీ చాలా ఆనందాన్ని పొందేటువంటి దిశగా ఉంటారు. కొంతమందికి దూర ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సంసార జీవితాలు, భార్యాభర్తల మధ్య అనురాగాలు, పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాలు, సామాజిక గౌరవాలు ఇవన్నీ కూడా పుష్కలంగానే ఉంటాయి. మిథున రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పులు, ఒక ప్రత్యేకమైన చలనం, బాగా స్తంభించి ఆగిపోయినటువంటి పనులలో ఒక ప్రత్యేకమైనటువంటి చలనం కలిగేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు సంప్రాప్తి చెందబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు అయినంత వరకు ఈ వారంలో మీరు కుటుంబ వ్యవహారాలలో కొంత సమన్వయపరుచుకునే ధోరణిలో ఉండాలి, కానీ ఘర్షణాయుతమైన వాతావరణం కాదు. కొద్దిగా నిష్ఠూరపడతారు. భార్యాభర్తల మధ్య చిన్న పొరపచ్చాలు ఉంటాయి. ఏదో కొన్ని విషయాల మీద మీరు కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు ఆచితూచి ఒక అడుగు ముందుకు వేయండి. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉండి కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విషయాలలో కొద్దిగా మీకు ఉత్సాహం కూడా ఉంటుంది. ఇది ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ప్రయాణాలు సంభవించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, ఈ వారం ప్రారంభంలోనే మిథున సంక్రమణం, మిథున సంక్రాంతి అనేది ఏర్పడుతుందంటే మీ రాశిలో ప్రత్యేకంగా సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో మీరు ఈ ఆదివారం ప్రత్యేకంగా దేవాలయ సందర్శనాలు, సూర్య నమస్కారాలు, సూర్య ప్రీత్యర్థం కొన్ని దానాలు, అందులో వస్త్రదానాలు ఈ వారం విరివిగా చేయండి మిథున రాశి వాళ్ళు. అదే సంక్రాంతి రోజు చేసినట్టయితే, అంటే ఇక్కడ మిథున సంక్రాంతి అంటే ఈ వారం ప్రారంభంలో చేసినట్టయితే మీకు మరిన్ని మంచి ఫలితాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, మీ రాశికి ఒకవైపు కుజుడు, 2వ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో రవి రాబోతున్నాడు. బుధుడు, గురువు సంచారాలు జరుగుతున్నాయి. అలాగే మీ రాశి నుంచి 8వ స్థానంలో రాహు సంచారం, 9వ స్థానంలో శని సంచారం, 10వ స్థానంలో శుక్ర సంచారం. ఒక రకంగా కర్కాటక రాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో వికాసవంతమైనటువంటి, అంటే అలాంటి ఆలోచనలు కానీ సందర్భాలు కానీ ఏదన్నా మీకు కొన్ని ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా ఓవర్ స్పీడ్గా, అతివేగంగా
ఆవేశంతో ఉండేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తులకు కర్కాటక రాశి వారికి కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువగా ఆలోచించవలసింది తొందరపాటు నిర్ణయాలు కాకుండా మీకున్నటువంటి బాధ్యతలను రియలైజ్ చేస్తూ ఎంతవరకు అనుకూలంగా ఉంటే అంతవరకు అనుకూలంగా అడుగు ముందుకు వేయండి. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవసరాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అన్ని అత్యవసరమైన సమస్యలు, అత్యవసరానికి సంబంధించిన విషయాలే మీకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మీకు ఇతరుల సహకారం లభించడం కొద్దిగా ఇబ్బందిగా ఉండవచ్చు, అంటే కుటుంబ సభ్యుల పరంగా చూసినట్టయితే. కాబట్టి ఈ వారంలో మీకు కొంత అనుకూలత వార ప్రారంభంలో ఉంటున్నప్పటికీ ఏదో ఒక తెలియని భయం, ఆందోళన కూడా కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు నిశ్చింతంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి. ఏదొచ్చినా రిసీవ్ చేసుకోండి. ఎలాంటి సమస్యలను అధిగమించగలను అన్న ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఈ వారంలో మీకు మానసిక శారీరక సంఘర్షణాయుతమైనటువంటి వారంగా చెప్పబడుతున్నది. అయినప్పటికీ 16, 17, 18 తేదీలలో మీరు ఆరోగ్య విషయంలో, ఆహారాల విషయంలో, వ్యవహారాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకుండా, ఎవరితో తమ కమిట్మెంట్లు చేయకుండా ఉండండి. కొంతవరకు సౌఖ్యకరమైన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా మీరు ఏడంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి నుంచి మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. మీ మీద, మీ యొక్క స్వయం కృషి మీద, మీ యొక్క ధైర్యం మీద మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు కొంత అనుకూలత ఈ వారాంతంలో కలుగుతున్నది. ఈ వారంలో మీరు అయినంత వరకు అత్యవసర సమస్యల పరిష్కారాలకు, ఆరోగ్య విషయాలకు, ఆర్థికపరమైన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆకస్మికంగా ఇతరులతో విరోధాలు కానీ, అనుకోని విధంగా ద్రవ్యం ఖర్చు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కొంత దైవపరమైన చింతనతో, కొంత దైవ సహాయంతో మీరు చేసేటువంటి కృషితో కొన్ని సమస్యలను మెల్లమెల్లగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మికంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఏది ఉన్నప్పటికీ కూడా మీకు ప్రస్తుతానికి అనుకూలం అనిపించిన భవిష్యత్తుకు అది ఇబ్బంది కలగజేయవచ్చు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆశ్లేష నక్షత్ర జాతకులు వర్తమానంలో మీరు నిర్ణయించుకొని మీరు చేయవలసిన పనుల యందు శ్రద్ధ వహించండి. లేని విషయంలో మీకు భవిష్యత్తులో కొద్ది ఇబ్బందులు జరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలకే ప్రాధాన్యత. బికాజ్ మీ రాశి వ్యయస్థానంలో రవి, ధనస్థానంలో కుజుడు, 2 భీకర గ్రహాల మధ్యన మీ రాశి నలిగిపోతున్నది అనే ధోరణిలో ఈ ఫలితాలు ఈ వారంలో చెప్పడం జరుగుతున్నది. దీనికల్లా కూడా మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండడమే ముఖ్యం. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, మిథున సంక్రాంతికి సంబంధించినటువంటి పూజలు, ప్రత్యేకంగా మీ చేత అన్నదానాలు, వస్త్రదానాలు, అన్నపాన దానాదులు ఏదో ఒకటి చేయండి. అనుకూలతలు మీకు లభించగలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితి, మీ రాశిలో కుజ సంచారం, కేతు సంచారం, మీ రాశి నుంచి 7వ స్థానంలో రాహు సంచారం, 8వ స్థానంలో శని సంచారం, భాగ్యస్థానంలో శుక్ర సంచారం, ఏకాదశ స్థానంలో రవి, గురు, బుధ సంచారం. మీకు విశేషంగా శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. 4 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. 2 గ్రహాలు, 3 గ్రహాలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. అందులో చంద్రుడు ఈ వారం మీకు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా సింహరాశి వారికి మీ మనస్సులో ఉన్నటువంటి సంతోషం కానీ, బాధలు కానీ, ఏది కానీ ఒకరికి వ్యక్తపరచలేని స్థితిలో ఉన్నారు. మీ ఆలోచనలే మీకు, ఇతరుల ఆలోచనలు ఏంటో మీకు అర్థం కావు. ఆ విధమైన కానీ మీకు సామాజిక గౌరవాలు, సామాజిక జీవితం, సోషల్ లైఫ్ బాగా ఉంది. పర్సనల్ లైఫ్లో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఒక భయము, ఒక ఆందోళన, ఏదో ఒకటి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీరు జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారం ప్రారంభం మీకు అయినంత వరకు విశ్రాంతిగా ఉంటారు, స్వజనులతో బాగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే కొంతవరకు పరస్పర సహకారాలు, భార్యాభర్తల మధ్య అనురాగాలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. 16, 17, 18 వరకు మీరు కొంతవరకు
జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. స్త్రీలైనా పురుషులైనా యువకులైనా అందరికీ ఉత్సాహంగానే ఉన్నది. మీకు ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రత్యేకంగా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఏదో ఒక ప్రత్యేకత, ఒక కాన్ఫిడెన్స్ మీకు బయలుదేరుతుందండి. ఆర్థిక పరంగా కావచ్చు, చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా నేను జయించగలను అన్న ధైర్యంతో ఉండడం జరుగుతున్నది. కాబట్టి ఈ వారంలో కొంతవరకు మీకు ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పవచ్చు. 19, 20, 21 ఇది సాధారణమైన జీవితంగానే భావించండి. ఈ వారంలో మీకు అన్ని విధాల అనుకూలతలు, ఈ వారంలో మారిన మార్పులు మీకు ముందు భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడన్నట్టుగా మీ స్వవిషయంలో స్వజనులతో, బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పద్ధతులలో ఎదుటివారి యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాస్త నడవండి. తర్వాత మీకు సామాజిక గౌరవం, అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు బాగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, న్యాయపరమైన చట్టపరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి ఈ వారంలో. అంటే సామాజిక సోషల్ లైఫ్లో మీకు ఒక మంచి ప్రెస్టీజియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్లో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా కొంతవరకు అటు ఇటుగా ఉన్నాయి. మేజర్ చేంజెస్, మేజర్గా ఉన్న వ్యవహారాల జోలికి పోకండి, వర్తమానాన్ని ఎంజాయ్ చేయండి. మఖ నక్షత్ర జాతకులకు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి. స్వల్పమైన సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. మెల్లమెల్లగా మీరు అనుకున్నది సాధిస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణమే ఈ వారంలో ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత శారీరకమైనటువంటి ఈ బాధలు కానీ, కొంత శారీరక శ్రమ ఉంటుంది. మిగతా అన్ని కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద మీ రాశ్యాధిపతి మీ రాశికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అర్థంచ స్వకులాచార గృహలాభ శుభోజనం. గృహంలో ఏదైనా శుభకార్యం కానీ, నిర్మాణాత్మకమైన పనులు కానీ, గృహప్రవేశాలు, గృహారంభాలు కానీ, గృహ కళ్యాణం, ఏదో ఒకటి మేజర్ వర్క్ గురించి మాత్రం మీరు బాగా ఆలోచనలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రభావాలు మీకు మంచిగా ప్రారంభమైనాయని చెప్పవచ్చు. ఇది సింహరాశికి సంబంధించిన విషయాలు. మరి మీరు ప్రత్యేకంగా ఈ వారంలో ఆదివారం రోజు ప్రత్యేకించి మీ చేత కొన్ని అన్నదానాలు, వస్త్రదానాలు, ఏదైనా మీ చేత కొంత దానాలు చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్తచిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు 6ంట రాహు చాలా బలంగా ఉన్నాడు. 7ంట శని కాస్త మోడరేట్గా ఉన్నాడు. మరి 8ంట శుక్రుడు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నాడు. మరి 10ంటికి గురు, బుధ, రవులు వీళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారు. వ్యయ స్థానంలో ఉన్న కుజుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాడు. అలాగే ఈ చంద్రుడు ఈ వారంలో మీకు 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. దేహ ఆలస్యం, మనస్తాపం, శ్రోత్క్లేశం. జనరల్గా ఈ వారం ఉత్సాహ నిరుత్సాహాలతో ప్రారంభమవుతున్నదండి. ఒక సందేహంతో ప్రారంభమవుతున్నది. అలాగే 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సందేహం ఉండి 16వ తేదీ దినమధ్యం నుంచి మంచి మార్పులు మీకు 17, 18, 19, 20 వరకు అనుకూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మరి మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఇతరుల ప్రమేయంతో ఉత్సాహంగానే ఉంటారు. తర్వాత కుటుంబ సౌఖ్యం కూడా అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్యన కానీ, మిత్రుల మధ్యన కానీ, బంధువుల మధ్యన కానీ ఉన్నటువంటి సఖ్యతలు. తర్వాత యువకులు, కన్యారాశికి సంబంధించినటువంటి యువకులు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ వారంలో మీరు ఉండడం జరుగుతున్నది. కొంతమందికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, మరికొందరి విషయంలో వివాహ ప్రయత్నాలు, మరికొందరి విషయంలో విదేశీయానానికి సంబంధించింది. మీరు తలపెట్టిన కార్యక్రమాలకు అన్నీ కూడా ఎడ్జ్లో అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఏదైనా ఈ వారంలో మీరు పొందేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. కొంతవరకు మానసికంగా కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు, కానీ మీకు ప్రతిదీ అనుకూలించే ధోరణిలో ఉంది. మరి ఈ వారం చివరిలో మాత్రం ఏదైనా ఉపవాస దీక్షలు కానీ, దైవపరమైనటువంటి నియమాలు కానీ పెట్టుకోవడం కానీ, కొద్దిగా ఏదైనా ఒక వార్త వినవలసి రావడం కానీ, సుఖ దుఃఖాలకు సంబంధించిన దాంట్లో పాల్గొనేటువంటి అవకాశాలు అట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాల్లో కొద్ది మార్పులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు వృత్తిపరమైన విషయంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరక
అసౌకర్యం కూడా పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా కానీ వృత్తిపరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి వార్తలు ఇలాంటి వినే అవకాశాలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నప్పటికీ అధికారులతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ కొద్దిగా వైరుధ్యాలు పొందవచ్చు. తండ్రి తర్వాత గురువుల ఎడల కూడా కొద్దిపాటి విరుద్ధ స్వభావాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు ఏది కూడా ఇతరులతో వైరుధ్యం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతాయన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మరి కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, కుజ సంబంధమైన పూజలు చేయండి. రవి స్తోత్రం చేయండి. ఈ వారం ప్రారంభంలో అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో స్థిర చరాస్తులకు సంబంధమైన విషయాలు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన విషయాలు, లేదా మీ యొక్క ఇంటి యందు కొన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన విషయంలో రీథింకింగ్లు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. పిల్లల విషయాలు, పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా మీరు ఎక్కువగా శ్రద్ధతో వాటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా దాని మీద ఒక అంచనా వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభం మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. ఎప్పటికీ ఆ ప్రస్తుతానికి ఆనాటి పరిస్థితులను అంచనా వేసుకొని మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఎవరితో కూడా వైరుధ్యం పెట్టుకోకండి. ఆ తర్వాత 16, 17, 18వ తేదీలు అవన్నీ కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికే ప్రయత్నం చేయండి. ప్రతి పనిలో కొంత మీకు అశ్రద్ధ, శ్రద్ధ రెండూ కనబడుతుంటాయి. ఇతరులకు ఉత్సాహం లేని వ్యక్తిగా మీరు ఉంటారు. ఏదో ఒక వస్తువు పొడగొట్టుకున్న వాడు చింతించినట్టుగా ఉంటారు. అలాంటివి చేయకుండా ముందుకు ఉండండి. స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా ఒక సఖ్యతకు సంబంధించిన విషయంలో కూడా మీకు కోఆపరేషన్, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం కూడా 18 వరకు ఇబ్బందికరంగా ఉంది. ఆ తిరిగి మీకు 19, 20, 21లో మంచి మార్పులు వస్తున్నాయి. మంచి సంతోషప్రదమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. చాలా విశేషంగా ఉంటాయి. ఏదైనా శుభవార్త వినడం జరుగుతుంది. అలాగే ఒక మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీకు వ్యక్తిగత జీవితంలో కొంత మీరు అడ్జస్ట్మెంట్తో ఉండాలి. సామాజిక జీవితం మీకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే ధోరణిలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే అనుకుంటున్నారో దీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన విషయంలో బాగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు, మీ స్వవిషయాలు, మీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులను అధిగమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు పర్సనల్ లైఫ్లో సహకారంతో ఇతరులకు అంటే ఇచ్చిపుచ్చుకునే సహకారంతో అధిగమించడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ యొక్క వ్యవహారాల్లో, అమ్మకాలు కొనుగోళ్లలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొద్దిగా ఇతరులతో నిష్ఠూరపడవలసినటువంటి అవసరం కానీ, కుటుంబ సభ్యులతో నిష్ఠూరపడవలసినటువంటి అవసరాలు కానీ కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త వ్యవహరించండి. స్వాతి నక్షత్ర జాతకులకు ఒకంత తెలివిగా మీరు పరిస్థితులను, సమస్యలను పరిష్కరించుకుంటారు. కొంతవరకు మీకు ఆస్తి మూలకంగా, ప్రాపర్టీస్ మూలకంగా కొంత గెయిన్స్ అనేది ఉంటుంది. పెద్దల యొక్క సహకారాలు కూడా లభిస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులు కూడా స్థిర చరాస్తులను సంరక్షించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద తులారాశి వారికి ఇక్కడి నుంచి ఒక మంచి జీవితం మార్పు కలుగుతున్నదనే మీరు భావించాలి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ఈ వారం మిథున సంక్రమణం ఉంది కాబట్టి వస్త్రదానాలు ప్రత్యేకంగా చేయండి. విశేషంగా మీరు చేయదలుచుకుంటే సూర్య స్తోత్రాలు కూడా చదవండి. కుజ సంబంధమైన పూజలు కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశికి ఉన్నటువంటి పరిస్థితులు మీకు చతుర్థ స్థానంలో రాహు, పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురు బుధులు, ఇప్పుడు రవి కూడా అష్టమ స్థానం ప్రవేశించబోతున్నాడు, దశమ స్థానంలో కుజుడు. మొత్తం మీద
వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మిత్రక్షేత్రంలో దశమ స్థానంలో ఉండడం అనేది ఒక మొండి ధైర్యంతో ఉత్సాహంగానే ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మాత్రం మీకు 3వ స్థానం నుంచి 6వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు మీకు ఆకస్మికంగా కొన్ని ప్రభావాలు చూపించబోతున్నది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. కొన్ని విషయాలలో మీరు పెద్దగా తేలికగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు విశేషంగా ఈ ఆదివారం బంధుమిత్రులతో కానీ మిత్రులతో కానీ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆనాటి పరిస్థితులు మిమ్మల్ని చాలా ఉత్తేజంగా ఉంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఇవన్నీ బాగా ఉంటాయి. స్త్రీ పురుషుల సహకారాలు బాగా ఒకరికొకరు లభిస్తాయి. మిత్రుల సహకారాలు కూడా లభిస్తాయి. చిన్నపాటి విందులు సంబంధించిన విషయాలు కూడా బాగానే ఉన్నాయి. 16వ తేదీ మధ్య వరకు ఉత్సాహంగా ఉండే ఆ తర్వాత మీకు చిన్నపాటి ప్రయాణాలు కానీ కొన్ని పనుల్లో మార్పులు చేర్పులు కానీ తల్లి ఆరోగ్యంలో మార్పులు కానీ గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని చిక్కులు కానీ వృత్తిపరమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ మీరు అధిగమించగలుగుతారు. ఆ తర్వాత 19, 20 ఈ విషయంలో ఎందుకు చాలా వరకు ఆధ్యాత్మికంగా చింతన బాగా ఉంటుంది. భక్తిపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. శారీరకంగా కొంత ఏదో రుగ్మతలాగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకంగా దేవాలయ సందర్శనలు ఉంటాయి. సామాజిక సేవలు చేసేవాళ్ళు ఉంటారు. మరి అట్లాగే వృత్తి పరంగా కూడా చాలా కఠినమైన వైఖరితో వృత్తిని అవలంబించే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద వృశ్చిక రాశికి ఒక ప్రత్యేకత మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో 19, 20 అనేది ఒక ప్రత్యేకతగా ఉంది. 21 కూడా ఒక ప్రత్యేకత ఉంది. 21 మీ పర్సనల్ లైఫ్, 19, 20 అనేది సోషల్ లైఫ్ సంబంధించింది అయి ఉంది. ఈ వారంలో మరి కొన్ని మంచి మార్పులు వస్తున్నప్పటికీ కూడా మీకు ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ ఏదైనా జరుగుతుంది. అతివేగమైన ప్రయాణాలు, కారణం లేని విషయాలకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీరు ఆచితూచి అడుగు వేయండి. ఏదైనా మనస్సుకు ఒక వార్త మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేది కావచ్చు, ఆశ్చర్యపరిచేది కావచ్చు, బంధువర్గాలది కావచ్చు, మిత్రవర్గాలది కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు కొంత ఆశ్చర్యపడేటట్టుగా ఉండేటువంటి కొన్ని వార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్న మార్పులో వృశ్చిక రాశి వారు ఎలాంటి వైద్యపరమైనటువంటి సహకారాలు తీసుకోండి, కానీ చికిత్సలు అలాంటివి చేయకండి. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త వహించండి. ఇది మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి. మరి విశాఖ నక్షత్ర జాతకులకు మెండుగా ప్రయాణ సూచనలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు కూడా కొంత హుషారుగానే ఉంటారు. ధైర్యంగా మీరు సమస్యను పరిష్కరించగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొంత చాకచక్యంగా మీరు సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు ముందుకెళ్తున్నారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారి వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, కుజ స్తోత్రం, అలాగే మీరు కొంతవరకు శని స్తోత్రం మీరు చేస్తూ ప్రత్యేకంగా ఈ వారం మిథున సంక్రమణానికి అన్నదానం కానీ వస్త్రదానాలు కానీ ఇతరికి చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు కొంతవరకు సామాజిక జీవితానికి సంబంధించి బాగా ఉంటుంది. ఇది ఒక రకంగా ఉద్యమించే స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు. మరి ప్రభుత్వ పరంగా చేసే పనుల యందు కానీ మీ వ్యవహారాల యందు కానీ ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొంత నిరుత్సాహంతో ఉన్నా, నిరుత్సాహంతో ఉన్నా కూడా కొద్దిగా మీరు సాహసంతో చేసే పనులు కూడా ఇందులో కనబడుతున్నాయి. కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. 15వ తారీఖు మీరు అన్ని విషయాల్లో మీరు అసెస్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 16, 17, 18 అంతా కూడా కుటుంబ సభ్యులతో సమావేశాలు కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ, డిస్కషన్స్ కానీ అలాగా ఉంటాయి. చాలా బాగా ఉంటుంది. అయితే ఇందులో ఆకస్మికంగా మీకు కోపతాపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇదమిత్తంగా కొద్ది మార్పులు చేర్పులతో
కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఆవేశపూరితంగా ఉండొచ్చు, ఆలోచనపరంగా ఉండొచ్చు. ఇది కొద్దిగా గమనించుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. 19, 20 ఇది మొత్తం మీద ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత, భక్తిపరమైన జీవితానికి ప్రాధాన్యత. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంతవరకు ఊరట, ప్రతి విషయాన్ని సావకాశంగా సావధానంగా మీరు వినగలుగుతారు, చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. ఇలాంటివి బాగా ఉన్నాయి. 21 కంప్లీట్గా ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పిల్లలు, కుటుంబ సభ్యులు, భార్య, వీరికి సంబంధించిన విషయాలు, ఇంటి విషయాలకు వీరికి దాంట్లోనే ఎక్కువగా మీరు నిమగ్నం అవుతారు. కొంతవరకు ఏదో ఒక మనస్సుకు కొంత సంతృప్తినిచ్చే విధంగా మీరు 21వ తేదీన ఉంటారు. అయితే ఇందులో ఇది మీరు వ్యక్తపరచలేనటువంటి, మీ ఆనందాన్ని వ్యక్తపరచలేని రీతిలో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఇతరులతో ఏర్పరచుకునే అనుబంధాలలో కానీ, అగ్రిమెంట్స్లో కానీ, సైనింగ్లో కానీ, లేదా మీరు రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తులతో ఉన్న బాధ్యతలో కానీ, ట్రాన్సాక్షన్స్లో కానీ, భార్యాభర్తల అనుబంధాలలో కానీ కొంత ఆలోచించి ముందుకెళ్ళాలి. ఎక్కడ ఉద్రేకానికి తావి ఇవ్వకూడదు. ఇది మీరు గమనించవలసిన విషయం. మూలా నక్షత్ర జాతకులకు ప్రతి పని కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. మీ ఆలోచనలకు జరుగుతున్న ప్రాక్టికాలిటీకి కొద్దిగా తేడా ఉంటుంది. మీరు సహనంతో ఉండవలసిన అవసరం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే పరిస్థితులను మీరు స్వాధీనపరచుకోగలుగుతారు, వాటి తగ్గట్టుగా అనుకూలంగా నడవగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కొంత శ్రమతో పనులు సాధించుకునేటువంటి పద్ధతిలో ఉంది. ధనుర్రాశి వారికి ఒక ప్రత్యేకమైన మార్పు ఈ వారంలో కలగబోతున్నది. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ అయినంత వరకు రవి స్తోత్రం, రవికి సంబంధించింది ఒకరోజు చేయండి. అలాగే వస్త్రదానాలు, అన్నదానాలు ఏవైనా కొంత దానం అనేది జరగాలండి ఈ వారంలో. మీ చేతికుంటే బీదలకు కానీ ఎవరికైనా కానీ జరిగినట్టయితే బాగా ఉంటుంది. దానివల్ల కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణధనిష్టార్థం, మకరం. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ద్వితీయ స్థాన రాహు సంచారం, తృతీయ స్థాన శని సంచారం చాలా అత్యంత అనుకూలంగా ఉంది. చతుర్థ స్థాన శుక్రుడు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. షష్టమ స్థాన రవి కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురువు మోడరేట్గా ఉన్నాడు. అష్టమ స్థాన కుజుడు కొద్దిపాటి భయంతో మీకు ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. అయితే ఈ వారంలో చంద్రుడు మీకు మీ రాశి నుంచి 4వ స్థానం వరకు సంచారం జరుగుతుంది. ఇది అత్యంత అనుకూలమైనటువంటి సంచారం. ఈ వారం ప్రారంభంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, విశేషంగా ఉంటారు. మంచి సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం, అందరితో మంచి రెస్పాన్సెస్ అన్నీ ఉంటాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 16, 17, 18 నీ వ్యక్తిగత జీవితం చాలా గంభీరమైన వాతావరణంలో గంభీరంగా ఆలోచన చేసుకుంటారు, ప్రతి సమీక్షించుకుంటారు. ఇది కొంతవరకు మీ బాధ్యతలు, ఆర్థికపరమైన సమస్యలు, అన్ని విషయాలు, కుటుంబ వ్యవహారాలన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించుకునేటువంటి దిశలో ఉంది. అలాగే మీకు తదుపరి 19, 20వ తేదీలలో చాలా అనుకూలంగా ఆధ్యాత్మికంగా, దైవికంగా ఏదైనా దర్శనాలు, సామాజిక సేవలు ఇలా కూడా ఉంటాయి. ప్రత్యేకంగా కొంతవరకు గౌరవ ప్రతిపత్తులతో ఉండేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కొద్దిగా దైవికంగా కూడా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 21వ తేదీ కూడా ఏదో ఒక ప్రత్యేకత కార్యక్రమంలో నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ మకర రాశికి సంబంధించి కవులు, కళాకారులు, క్రీడాకారులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రజా కార్యక్రమంలో బాగా పాల్గొనే వాళ్ళందరికీ, ఎవరైనా ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వారంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఎక్కువగా ఇది రక్షణ శాఖకు సంబంధించి, బ్యాంకింగ్ వ్యవహారాలకు సంబంధించి, పత్రికా రంగాలకు సంబంధించి ఇట్లాంటి వాళ్ళు అంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, ఇంపార్టెంట్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి ఒక ప్రత్యేకత కూడా వస్తున్నది. అయితే ఒకంత మీకు ఏంటంటే మీ బాధ్యతలన్నీ కూడా ఇతరులకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి కుటుంబాన్ని వదిలి, మీరు నేటివ్ని వదిలి ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అదొక భయంతో మీరు ఉంటారు. కాబట్టి వాటిని కొంతవరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడుతున్నాయి. కొద్దిగా మెల్లమెల్లగా అనుకున్నది మీరు సాధించే దిశగా ఉన్నారు. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా ఏదో ఒక ప్రత్యేకత, ఒక రియలైజేషన్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకులకు. మరి అది ఉత్సాహంగా వివాహాలు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, ఏదన్నా కావచ్చు, యువకులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా కొంత మెరుగుతో కూడినటువంటి ఉంది. కానీ కొద్దిగా మీరు ఆది నిష్ఠూరం,
పడతారు. దాని మూలకంగా మీకు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పనులు అనుకూలంగానే ఉంటాయి కానీ విమర్శలు తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ప్రత్యేకంగా రవి స్తోత్రం చేయండి, రవికి సంబంధించిన పారాయణాలు చేయండి, వస్త్రదానాలు అన్నదానాలు చేయండి, అనుకూలతగా ఉంటుంది. ప్రత్యేకంగా కుజుడికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి, మీ రాశిలో రాహు సంచారం, మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని సంచారం, తృతీయ స్థానంలో శుక్రుడు సంచారం, పంచమ స్థానంలో గురు బుధ సంచారం, ఇప్పుడు రవి సంచారం కూడా ప్రారంభం కాబోతున్నది, సప్తమ స్థానంలో కుజ సంచారం. గ్రహస్థితి అనుకూల ప్రతికూలతలతోనే ఈ వారంలో మీకు ఉండబోతున్నది. ఈ వారంలో ప్రత్యేకించి మీకు చెప్పాలంటే ఒక గురువు అనుకూలంగా ఉన్నాడు. మిగతా అన్నీ కూడా పరిస్థితులను బట్టే మార్పులు చేర్పులు వస్తున్నాయి. చంద్రుడు కూడా ఈ వారం మీకు 12వ స్థానం నుంచి 3వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ చంద్ర సంచారం ఈ వారం ప్రారంభంలో మీరు ప్రత్యేకమైన పనుల్లో నిమగ్నం అవుతారు. ఆహార విహారాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. బాగా మానసిక శారీరక అలసటలతో ఉంటారు. అయినా ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కారం చేసుకుంటారు. అలాగే 16వ తేదీ దినమధ్యం వరకు మీ సమస్యలు పరిష్కారమై 16వ తేదీ దినమధ్యం నుంచి 17, 18వ తేదీలన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, అంతర్గతమైనటువంటి సమావేశాలు, అయిన వారితో సమావేశాలు, కుటుంబ సమావేశాలు, లేదా ఇతరులకు సలహాలు ఇవ్వడంలో కానీ ఇతరుల నుంచి సలహాలు తీసుకోవడంలో కానీ ఏదో ఒక ప్రత్యేకమైన పనికి మీరు నిమగ్నమవుతున్నట్టుగా ఉంటుంది. ఇవి చాలా గంభీరమైన ఆలోచనలతో, చాలా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి పనులను కూడా చేస్తారు. ఒక గుర్తింపును కూడా పొందేటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు అనుకోండి. వ్యవహార రంగాలు ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 19, 20వ తేదీలు కూడా ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జీవితం, మీ వృత్తిపరమైన జీవితాలకు అన్నిటికి సంబంధించింది ఉంది. అన్ని విషయాలు అంచనా వేసుకుంటారు. కొద్దిగా భగవత్ సంకల్పాలు, భగవత్ ప్రేరణలు, మీ ఆధ్యాత్మిక చింతన కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అలాగే సామాజిక సేవలు, దేశభక్తికి సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటివంటివి కూడా మీరు ఇన్వాల్వ్మెంట్స్ బాగానే ఉంటాయి. అంటే దీంట్లో మీరు ప్రపోర్షనేట్గా మీ విషయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇతరుల విషయాలకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల విషయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ విషయాలకు అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తారు. 21వ తేదీ ఒక ప్రత్యేకమైన సమావేశాలు తోబుట్టులతో కానీ, మీ సంతానంతో కానీ, కుటుంబంలో కానీ, వేరే ప్రదేశాల్లో కానీ ఒక ప్రత్యేకమైన సమావేశాలలో ఎక్కువగా స్త్రీలు పురుషులు కలిసి ఆలోచించుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ప్రయాణాలు కొన్ని ఉంటాయి. ఇది అన్ని విధాల మీకు ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే మీకు ఏది ఎక్కువ ఇష్టమో ఆ ఇష్టానికి సంబంధించిన విషయంలో ఇతరులతోటి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదొకటే మీకు ఏర్పడుతున్నటువంటి సమస్య. మిగతాయన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా మీరు నిష్ఠురపడతారు. నిష్ఠురపడకుండా ఉండకుండా చూసుకోండి. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువులు, వాటికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా శతభిష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్న సంకల్పం, ఏదైనా ఒక అనుకూలమైనటువంటి పని చేయాలన్న సంకల్పంతో ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ప్రయాణం కూడా ఉండవచ్చు. ఏదో ఒకటి అనుకూలంగానే ఉంటుంది. ఇది కూడా పూర్వభద్ర వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గానే కనబడుతున్నది. కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం చేస్తూ ఈ వారం సంక్రమణానికి సంబంధించి 15వ తేదీ మొదటి ఆదివారంలోనే మీ చేత కొంత అన్నదానాలు, వస్త్రదానాలు, అన్నపానీయాలు కూడా అన్నారు. ఏదైనా ఏది అవసరం అది అలాంటివన్నీ కూడా దానాల రూపకంగా, అంటే ప్రత్యేకించి విందుల ఏర్పాటుతో కూడా కొంత పరిహారాలు చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర పాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే మీ రాశిలో శని సంచారం,
మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం, మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో గురు బుధ సంచారం, అలాగే ఇప్పుడు రవి సంచారం కూడా ప్రారంభమైంది. మీ రాశి నుంచి షష్టమ స్థానంలో కుజ సంచారం, కేతు సంచారం, మీ రాశి నుంచి 12వ స్థానంలో రాహు సంచారం. అయినంతవరకు ఈ వారంలో మీకు 3-4 గ్రహాల యొక్క ప్రభావాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, మంచి ఫలితాలు ఇచ్చే దిశలో ఉన్నాయి. చంద్రుడు కూడా ఈ వారం మీకు 11వ స్థానం నుంచి ప్రారంభం చేస్తూ 2వ స్థానం వరకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించినదై ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషన్ పరంగా ఉంటుంది, మీ వ్యక్తిగత పరంగా ఉంటుంది, మీ పర్సనల్ సంబంధించింది కూడా ఉంటుంది. తర్వాత బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించింది, చాలా వరకు సామాజిక కమ్యూనికేషన్కి సంబంధించినదై ఉంటుంది. ఈ వారం ప్రారంభం చాలా మీకు మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనడం అనేది బాగా విశేషంగా ఉంది. అలాగే మీకు 16వ తేదీ దినమధ్యం వరకు కూడా చాలా అనుకూలంగా ఉండి 16వ తేదీ దినమధ్యం నుంచి పరిస్థితులు కొద్ది మార్పులు వస్తున్నాయి. ఏవైనా వార్తలు అలాంటివి కానీ, ఏదైనా మీలో మీకు సంకల్పాలు కానీ, ఒక ప్రయాణం చేయవలసినటువంటి అవసరం కానీ, కాస్త పనులలో నిదానం కానీ ఇవన్నీ జరుగుతాయి 16, 17, 18 వరకు. ఇది కొంతవరకు జాగ్రత్తగా ఈ సమయాన్ని, ఈ రోజును మీరు సాధారణ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ చేయాలి. అతిగా ఆలోచనలు అనేది ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రత్యేకించి మీకు 19, 20వ తేదీలో చాలా ప్రశాంతతగా ఉంది. మీ మీద మీకు విశ్వాసం, భగవంతుని మీద విశ్వాసం, మీరు చేస్తున్న పని మీద మీకు విశ్వాసం, మీ యొక్క అటైన్మెంట్ సాధించే దాని మీద కూడా విశ్వాసం అలా కలుగుతూ ప్రతిదీ చాలా గంభీరంగా లోతైన స్వభావంతో సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇది మిడిల్ ఏజ్ పర్సన్స్కి చాలా అనుకూలమైనటువంటి, మీనరాశిలో మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంది ఇది. అలాగే ద్వితీయ స్థానం 21వ తేదీ ఈ లాస్ట్ ఇంటిలో కానీ ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం, ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మింగిల్ అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక ప్రత్యేకమైన సమావేశానికి మీరు అటెండెన్స్ ఇవ్వవలసి వచ్చు. మీనరాశికి సంబంధించి క్రీడాకారులు, కళాకారులు, ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారంలో చాలా మార్పులు వస్తున్నాయి మీకు. ఇవన్నీ మీరు గమనించి చేయండి. ఒకటి, ప్రయాణాలు, అతివేగవంతమైన ప్రయాణాలు మీకు అనుకూలం కావు. తర్వాత మీ ఇంటి వాతావరణంలో, ఇంటి వ్యవహారాలలో ఏవో కొద్దిగా మనకు నచ్చని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ ఏమిటి అంటే మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు కానీ కొన్ని కార్యక్రమం అంటే మీరు నెగ్లెక్ట్ చేసినా కూడా సమస్యలే. కాబట్టి గృహ సంబంధమైన వ్యవహారాలలో, మీ యొక్క పర్సనల్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండి ఇతరులతో అనుకూలతను ప్రదర్శిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత క్లేశం గృహఛిద్రం సౌఖ్యమాని భోజనం. కొన్ని సందర్భాల్లో భోజనం చేయడానికి కూడా తీరిక దొరకదన్నట్టుగా ఉంటుందండి. ఇట్లాంటివన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. మీరు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాలు అన్నీ కూడా ప్రతి విషయాన్ని మీరు సమగ్రంగా పరిశీలించి మామూలుగా మీరు నిర్ణయించుకోగలుగుతారు. కొంతవరకు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకు కొంత ఆకస్మికమైనటువంటి ఫలితాలు, అంటే ఆవేశాలతో కూడిన నిర్ణయాలతో మీకు కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బంది కలిగజేసే ఫలితాలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి ఇన్వాల్వ్మెంటు రేవతి నక్షత్ర జాతకులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మిగతాయన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. మరి మొత్తం మీద ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలను మీనరాశి వారు చేసుకోవలసినటువంటిది వస్త్రదానాలు, అన్నదానాలు, అన్నపానీయ దానాలు చేయండి ప్రత్యేకంగా ఈ వారంలో. అందులో వార ప్రారంభంలోనే చేయండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేదలను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు మీకు వివరించడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.